అందరికీ నమస్కారం. అమ్మ ఆరాధనకు స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసంలో 3వ రోజు. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల్లో అతి పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసము. ఆయా మాసాల్లో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. ఇక కృతికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో కృతికా నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు అధిక ప్రాధాన్యత ఉంది. కనుక దైవ సంబంధమైనటువంటి వ్రతాలకు, నోములకు, ఉపవాసాలకు ఇత్యాది శుభకార్యములకు ఈ మాసం చాలా పవిత్రమైనది. మరియు యోగ సాధనకు ఈ మాసం చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో వాతావరణము నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేయడము చాలా మంచిది. ఎందుకనగా నదులు ఉండే నీరు ఉదయము సూర్యరశ్మి వలన వేడెక్కుతుంది మరియు రాత్రి సమయాల్లో చంద్రుడి కిరణాల వల్ల చల్లబడుతుంది. అంతేకాక అడవుల్లోని ఔషధ మొక్కలు నదీ ప్రవాహంలో కలగటం వలన నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో నదీ స్నానం చేయటం వల్ల మనం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశమే దీపారాధన. ఈ మాసం ప్రారంభం నుండి కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం ఆచరించి శుచి అయి పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలో దీపాలు వదులుతూ ఉంటారు. మరి ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల వలె ప్రశాంతంగా, ప్రకాశవంతంగా వెలుగుతూ శోభాయమానంగా ఉంటాయి. మరియు ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉంటాయి. కనుక ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇవ్వటం వల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ మాసంలో భక్తులు తండోపతండాలుగా నెయ్యి తీసుకుని అరుణాచలం కొండ మీదకి జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. ఈ మాసంలో శివాలయంలో అన్ని దీపకాంతులతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానము అనే చీకటిని తొలగించి జ్ఞానము అనే వెలుగును నింపుతాయి. దేవతలలో ప్రథముడైనటువంటి అగ్నిదేవుడు కృతికా నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రానికి అగ్ని నక్షత్రం అని పేరు. అగ్ని 6 ముఖాలు కలవాడు. దీనికి ఒక విశిష్టత ఉంది. అది ఏమిటి అంటే కుమారస్వామి వారిని షణ్ముఖుడు అని అంటాం కదా, అంటే 6 ముఖాలు కలవాడు అని అర్థం కదా. ఆకాశంలోని 6 కృతికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి వారు 6 ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగానే కృతికలచే పెంచబడుట చేత కుమారస్వామికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది. ఈ కారణం వల్లనే కృతికలకు ప్రాముఖ్యత కలిగినది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసమే ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి దీపదానం చేస్తే ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. తులసి, మారేడు, ఉసిరికాయలతో శివాలయంలో, వైష్ణవాలయంలో దీపాలు వెలిగించిన వారికి అనేక శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ మాసంలో ఇంట్లో తులసి సన్నిధిలో, దేవాలయంలో దీపాలు వెలిగించిన వారికి గ్రహదోషాలు తొలగి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. మరియు ఉసిరికాయపై దీపాలు వెలిగించిన వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా కూడా గొప్ప ఫలితాలనిస్తుందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కార్తీక ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి అనగా 5 రోజుల వరకు కూడా భీష్మ పంచక వ్రతము అని అంటారు. ఈ 5 రోజులు పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి మంత్రం కానీ, అష్టాక్షరి మంత్రం కానీ ఉపదేశం పొంది దీక్షగా జపించడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. మరియు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడైన ఇటువంటి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడము, ఆవుతో దీపాలు వెలిగిస్తే దారిద్ర దుఃఖం తొలగిపోతుంది. ఈ కార్తీక మాసంలో శివ భజనలు, అభిషేకాలు, లక్షపత్రి పూజలు, కోటి బిల్వార్చనలు చేస్తే సకల పాపాలు కూడా నశిస్తాయి. కనుక ఈ కార్తీక మాసంలో శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి బిల్వపత్రాలతో పూజ చేయటం వల్ల అత్యున్నత శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ బిల్వపత్రాలు. శివాలయంలో తప్పనిసరిగా కనిపించడం వల్ల కూడా బిల్వ వృక్షము పవిత్రత పెరిగింది. కనుక ఆ చెట్టులోని ఆకులు, కాయలు, పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగం కూడా శివునికి ప్రీతిపాత్రమైనది.
ఎక్కడుంటే ఆ ప్రాంతము పవిత్ర స్థలం అయిపోతుంది. మనకు బిల్వపత్రము 3గా చీలి కనిపిస్తూ ఉంటుంది. ఆ 3 ఆకులు కలిసి ఏర్పడినటువంటి తీరు చూస్తే శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది. మరియు శివుడికి ప్రీతిపాత్రం కావటం వల్ల ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి. ఆయుర్వేదంలో కూడా ఈ బిల్వ వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకనగా ఇది పురాతన కాలం నుండి కూడా పూజలు అందుకుంటూ ఉన్న చెట్టుగా గుర్తింపు పొందింది. కార్తీక పురాణము 3వ అధ్యాయము. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను కూడా అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైనటువంటి భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి చివరికి క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తారు. కానీ అధమముగా ఈ కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనా కూడా స్నానదాన జపతపాదులు చేయకపోవుట చేల ఇంకా చండాలాది జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసిగా పుట్టుతారు. కనుక దీని గురించి నాకు తెలిసినది ఇతిహాసం ఒకటి వినిపించదను, సపరివారంగా శ్రద్ధగా ఆలకించుము అని చెప్తూ ఉన్నాడు. ఈ భరతఖండమందలై దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్ పరిపాలకుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరుతాడు. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షము పైన భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైనటువంటి కూరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచేవారికి అతి భయంకర రూపములతోనూ 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఉన్నారు. ఆ దారిన పో బాటసారులను బెదిరించి వారిని భక్షిస్తూ ఆ ప్రాంతమంతా కూడా భయకంపితులు చేస్తూ ఉన్నారు. అయితే తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానమును చేయుటకు వస్తూ ఉన్నటువంటి విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరి శాంతి తీసుకుంటూ ఉన్నాడు. అయితే యథాప్రకారంగా ఆ బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోవు సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుతూ ఏమీ చేయాలో తోచక నారాయణ స్తోత్రంను చాలా గట్టిగా పఠిస్తూ ఉన్నాడు. ప్రభో, ఆర్తత్రాయణ పరాయణ అనాథ రక్షక, ఆపదలోనున్నటువంటి గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలవుతూ ఉన్నటువంటి మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి కూడా నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ప్రార్థనలు విన్నటువంటి బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుంచి వచ్చినటువంటి శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైంది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. అలా వారి మాటలకు ఆ విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరు ఎవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగినవి, మీ వృత్తాంతం అంతా కూడా తెలుపండి అని పలకగా అప్పుడు వారు చెప్తూ ఉన్నాడు. ఓ విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్రులు, ఆత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమునందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఈ ద్రావిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడినై ఉన్నాను. న్యాయాన్యాయములు విచక్షణములు మాని పశువుల వలె ప్రవర్తిస్తున్నాను. కనుక బాటసారుల వద్ద మరియు అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యవసానాలతో భార్యాపుత్రులను కూడా సుఖపెట్టగా పండితులను అవమానపరుస్తూ ప్రవర్తిస్తూ లోక కంటకుడుగానున్నాను. ఇలా ఉండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతంను యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయుచు తలంపుతో ప్రార్థ సంపాదనకు నిమిత్తము దగ్గరున్నటువంటి నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చినాడు. అయితే వచ్చిన పండితుడిని చూసి నేను దూషించి కొట్టి అతని వద్దనున్నటువంటి ధనము వస్తువులను తీసుకుని ఇంటి నుంచి గెంటివేసినాను. ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడైనను కూడా చూడక ఆలోచించక
కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకున్నావు కనుక నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా మనుష్య ప్రదేశములలో ఉందువుగా కానీ శపించి నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా కూడా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కనుక నా అపరాధమును క్షమించమని అతనిని ప్రార్థించినాను. ఆయన దయతలచి పోయి గోదావరి క్షేత్రమునందు ఒక వటవృక్షము కలదు. అందులో నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉన్నాడో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుతువుగా కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కనుక ఆనాటి నుంచి కూడా నేను ఈ రాక్షస రూపమున నరభక్షణమును చేయుచు ఉన్నాను. కనుక ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని కూడా రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడు అనే కానీ నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనే అటులకు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజిస్తూ ఉండేవాడును. నేను ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరగను. నా బంధువులకు కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తిస్తూ ఉన్నాను. కనుక నాకు ఈ రాక్షసత్వము కలిగింది. నన్ను ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములుగా వేడుకొన్నాడు. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధంగా తెలియజేసినాడు. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునుగా ఉన్నాను. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనా కూడా అర్పించక భక్తులు తీసుకొచ్చున్నటువంటి సంభారములను నేను నా ఉంపుడు గత్తెకు అందజేస్తూ మద్యము మాంసము సేవిస్తూ పాపకార్యంలో చేసినందున నా మరణాంతరమున ఈ రూపం ధరించుతుని కనుక నన్ను కూడా పాప విముక్తులను కావింపుము అని ప్రార్థిస్తాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడైనటువంటి ఆ విప్రుడు పిశాచములంటూ దీన అవలాపనను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగినాయి కనుక నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురిని కూడా విముక్తులను చేయటానికి సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు కూడా దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపంలో ధరించి వైకుంఠమునకు వెళ్ళినారు. కనుక కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదిస్తారు. కనుక అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానములను ఆచరించాలి. కార్తీక మాసము 3వ రోజు అధ్యాయము సంపూర్ణం. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.